కాకినాడ జిల్లా అన్నవరం. నేటి నుండి అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపై కోటి తులసి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న దేవస్థానం. లోక కళ్యాణార్థం నేటి నుండి 10 రోజుల పాటు ఈ నెల 15వ తేదీ ఆదివారం వరకు రత్నగిరి కొండపై కోటి తులసి పూజా కార్యక్రమం నిర్వహించబడును. ఇందులో పాల్గొనదలిచిన భక్తులు 1500 రూపాయలు రుసుము చెల్లించి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాల్గొనవచ్చును. ఉదయం 8 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు కోటి తులసి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కోటి తులసి పూజతో పాటు రుద్రాభిషేకం, చతుర్వేద పారాయణ, నక్షత్ర జపాలు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించబడును. 50,000 రూపాయలు చెల్లిస్తే 10 రోజుల పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లుపై కోటి తులసి పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. సత్యదేవ అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఈ రోజు నుంచి కోటి తులసి పూజ అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా భక్తజనులందరితోటి కూడా దేవస్థానంలో ప్రారంభించడం జరిగింది. ఉభయదాతలుగా అనేక మంది వచ్చి ఈ పూజలో పాల్గొంటున్నారు. అలాగే 10 రోజులకి భక్తుల యొక్క గోత్రనామాలు చెబుతూ ఒకరోజు భక్తులు పాల్గొనేలాగా 50,000 రూపాయలు నిర్ణయించడమైంది. అలాగే ఉభయదాతగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1500 చెల్లిస్తే ఒకరోజు పూజలో కూర్చొనవచ్చు. ఈ పూజ పొద్దున్న 8 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. చాలా దివ్యంగా జరుగుతూ ఉంటుంది. ఒక్క తులసి దళాన్ని సత్యనారాయణ స్వామికి సమర్పిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో మనందరికీ తెలుసు. అటువంటిది కోటి తులసితో స్వామిని అర్చిస్తే ఎంతటి మహత్తర పుణ్యాలు కలుగుతాయంటే మనకి, మన వంశానికి, మన కుటుంబానికి సకల శుభములు చేకూరుతాయి, సమస్త కోరికలు తీరుతాయి. అటువంటి ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో తులసితోటి, కోటి తులసితోటి స్వామిని అర్చించడం అంటే అది జన్మాంతర సుకృతంగా భావిస్తూ ఉండవలసిందే. అటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని దేవస్థానం వారు మనకి కలిగించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాను.